వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. అందరూ ఊహించినట్టుగానే ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన వెంటనే రేట్లు పెరుగుతాయి, గ్యాస్ సిలిండర్ రేట్లు పెరుగుతాయి, అలాగే పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చాలామంది ఊహించారు. అనుకున్నట్టుగానే ఇప్పటికింకా పెట్రోల్ రేట్లు అవి పెరిగినట్టుగా అధికారిక ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ గ్యాస్ సిలిండర్, ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగింది. ఆ కమర్షియల్ గ్యాస్ సిలిండరే కదా మనకేముంది ఎఫెక్ట్ అని చాలామంది అనుకోవచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే ఆటోమేటిక్గా మనం ఒక హోటల్ ఇండస్ట్రీలో కానీ ఇంకోటి కానీ మనం ఆర్డర్ చేసే ఫుడ్ మీద అన్నిటి మీద కూడా పెరిగిపోతాయి. అంతేకాదు ఇంకా రకరకాల దానికి రిలేటెడ్ అయిన ఉన్నటువంటివన్నీ కూడా కమర్షియల్ గ్యాస్ ఓన్లీ హోటల్ ఫీల్డ్లోనే కాదు, ఇంకా రకరకాల వాటిల్లో కూడా వాడతారు కమర్షియల్ గ్యాస్ అనేటువంటిది. ఇంకా వెల్డింగ్లో ఇంకోటో ఇలా చాలా ఉంటాయి. చాలా చోట్ల మనకు తెలియకుండానే కొన్ని సేవల మీదో లేకపోతే కొన్ని వస్తువుల మీదో ఆటోమేటిక్గా అది పెరిగిపోతూనే ఉంటుంది. ఇంకోటి కమర్షియల్ గ్యాస్ అనేటువంటిది ఇప్పుడు చాలామంది వాహనాలకు కూడా వాడుతున్నారు. సో అది కూడా అలా కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా దాని ప్రభావం పడవచ్చు. ఓవరాల్గా మొత్తానికి అనుకున్నట్టుగానే భారీగా పెరిగిపోయింది కమర్షియల్ సిలిండర్ ధర. ఒక 19 కేజీల సిలిండర్ యొక్క ధరని 999 రూపాయలు ఎక్స్ట్రా పెంచింది కేంద్రం. ఇప్పుడు దాంతో ఢిల్లీ లాంటి నగరాల్లో అయితే 3071 రూపాయలు, ఇంకా వేరే నగరాల్లో అయితే రకరకాలుగా మారుతూ ఉంటుంది. హైదరాబాద్లో 3400 దాకా కూడా చేరింది అనేటువంటిది వినిపిస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా అఫీషియల్గా, ఇది మొన్నటిదాకా అన్అఫీషియల్గా నడిచింది, ఇప్పుడు అఫీషియల్గా నడుస్తుంది కాబట్టి సో అవి ఇంకా పెరుగుతాయి. బ్లాక్లో మనకు తెలిసిన విషయమే. వీళ్ళే 3000 అఫీషియల్గానే 3400 3500 ఉందంటే ఖచ్చితంగా బ్లాక్లో ఇప్పుడు 5000 దాటే ఉంటుంది ఖచ్చితంగా. సో దాని ప్రభావం అనేటువంటిది ఇప్పుడు టిఫిన్ బండి దగ్గర లేకపోతే ఇంకో చోట హోటల్ ఇండస్ట్రీలోనూ అన్ని చోట్ల మనకి ఆ వడ్డింపులు తప్పవు. ఇక చూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచినట్టుగా ప్రకటించింది. మే 1వ తేదీ ఈ రోజు నుంచే ఈ రేట్లు అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. పెంచిన ధరల్ని కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి మాత్రమే వర్తింపజేసింది. అయితే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని భారీగా 993 రూపాయలకు పెంచింది. డొమెస్టిక్ గ్యాస్ ధరలు మాత్రం కేంద్రం పెంచలేదు. ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపింది. ఇది 33 కోట్ల మంది వినియోగదారులకు ఊరట ఇచ్చే విషయమని ఆ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అంటోంది. పెరిగిన రేటుతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 3071, హైదరాబాద్లో 3069కి చేరింది అఫీషియల్గా. ఇంకా అన్అఫీషియల్గా వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తారు. సో పశ్చిమాసియా యుద్ధం, చమురు సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లు దొరక్క వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో రేట్ల పెంపు ఉండదు అంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలు ముగిశాక రేట్లు పెరగవచ్చని ఊహాగానాలు చాలా మంది చేశారు. అనుకున్నట్టు కేంద్రం మొదట్లో వాటిని ఖండించింది. అబ్బిబ్బే ఏం పెరగవు అది ఇది అని. ఎందుకంటే మనకు తెలుసు ఎలక్షన్ స్టంట్ అది. ఇప్పుడు భారీగా కమర్షియల్ బండ రేటు పెంచేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్లాక్లో కూడా సిలిండర్లు దొరక్క మొదట్లో హాస్టల్స్, హోటల్స్ నిర్వాహకులు కట్టెపొయ్యిల మీద కూడా వంటకాలు చేయడం మనం చూసాం. ఫీజులు పెంచడం లాంటివి చేశారు. మెనూ నుంచి కొన్ని వంటకాలను కత్తిరించారు. కంపెనీలు కొన్ని క్యాంటీన్లు మూసేయగా మరికొన్ని ఆఫీసులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచించాయి. ఒకనొక టైంలో ప్రధాన నగరాల్లో హోటళ్లను సైతం మూసేయించిన సంగతి మనకు తెలిసిందే. అటుపై ఈ సంక్షోభం కొనసాగడంతో టిఫిన్ల రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. ఈ తరుణంలో ఇప్పుడు పెరిగిన ధరల భారం పరోక్షంగా కూడా సామాన్యునిపై పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు మార్చి నుంచి కూడా 3 సార్లు పెరిగాయి. మార్చి 1వ తారీఖు 28 నుంచి 31 రూపాయలు పెరిగింది. మార్చి 7వ తారీఖు 114 రూపాయలు పెరిగింది. ఏప్రిల్లో 196 నుంచి 218 దాకా పెరిగింది. ఇప్పుడు అఫీషియల్గా 993 రూపాయలు పెరిగింది. అంటే 3069, అది హైదరాబాద్ లాంటి నగరాల్లో అఫీషియల్గా. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో సిలిండర్పై 380 నష్టాన్ని భరిస్తున్నాయట. మే చివరి నాటికి మొత్తం నష్టం 40,484 కోట్లకు చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక వంట గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ ఏంటంటే కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అని కేంద్రం చెబుతోంది. ద్వంద్వ కనెక్షన్స్ పై నిషేధం, అంటే ఎల్పీజీ, పీఎన్జీ, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ రెండింటిని కలిపి ఉన్న గృహాలు ఇకపై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లేదంటే ఎల్పీజీకి సంబంధించి కొత్త కనెక్షన్ పొందలేవు. అలాగే రెండింటిలో ఏదో ఒకటే కలిగి ఉండాలి. ఈ నిబంధనను కూడా చాలా రోజుల కింద ప్రకటించడంతో చాలామంది ఏదో ఒక కనెక్షన్ని వదిలేసుకున్నారు. ఇప్పటివరకు 43,000 మంది వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్ని వదిలేసినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అలాగే నగరాలు, పట్టణాల్లో రెండోసారి గ్యాస్ బుకింగ్ గ్యాప్ని 21 రోజుల నుంచి 25 రోజులకి పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచారు. ఇక సిలిండర్ డెలివరీకి ఓటీపీ తప్పనిసరి అనేటువంటిది తెలిసిందే.
అలాగే వినియోగదారులు కూడా కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. సరే, ఇవి రెగ్యులర్ నిబంధనలు. ఏదేమైనా సరే అందరూ ఊహించినట్టుగానే ఎలక్షన్లు అయిపోగానే వడ్డన అనేటువంటిది జరిగింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద. చాలా మందికి అపోహలు అక్కర్లా, పెరిగింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కదా, డొమెస్టిక్ కాదు కదా అని. ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావం ఇప్పుడు మనం చూస్తే హాస్టల్స్, హోటల్స్ వీటి మీద ఎలా పడ్డాయో ట్రాన్స్పోర్టేషన్ రంగం మీద కూడా పడుతుంది. అన్నిటి మీద సామాన్యుడి మీద ఇండైరెక్ట్గా భారం పడుతూనే ఉంటుంది. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదంటే దీనికి రెమెడీ ఏంటి అనేటువంటిది ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తాయి అన్నటువంటిది వేచి చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.